నాన్సీ పెలోసి టైవాన్ కు వచ్చినప్పుడు ఎలా చేశారో చూసాం. టైవాన్ మీద నుంచి ఒక 20-30 మిసైల్స్ కొట్టడము, ఒక 30-40 ఎయిర్ క్రాఫ్ట్ తిరగడము, ఒక 20-30 షిప్పులు తిరగడం, ఇలా బెదిరింపులు అన్ని వాళ్ళు సహజంగా చేస్తున్నారు. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనే గతంలో అందరూ చెప్పేవే అఫీషియల్ గా ఆవిడ చెప్పింది. గతంలో అఫీషియల్ గా వీళ్ళు ఎవరు చెప్పలేదు, బట్ వాళ్ళ పాలసీనే అది. ఎందుకంటే సెంకాకు ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చైనా డైయూ ఐలాండ్స్ అని పిలుస్తుంది. అది టైవాన్ నుంచి జస్ట్ 100 కిలోమీటర్ల దూరమే. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవి మావి అని క్లెయిమ్ చేస్తుంది చైనా. ఆ డైయూ ఐలాండ్స్ మావి అని క్లెయిమ్ చేస్తుంది. జపాన్ ఏమో కాదు, సెంకాకు మావి అంటున్నారు. అక్కడ వీళ్ళు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, తర్వాత కొన్ని సెన్సార్స్ ఇవన్నీ పెట్టారు అక్కడ. ప్లస్ వీళ్ళు పెట్రోల్స్ వెళ్తుంటారు వస్తుంటారు. అక్కడ ఎవరు మనుషులు ఉండరు వాటిలో, మెజారిటీ ఆఫ్ ఐలాండ్స్ లో. సో కాబట్టి అక్కడ వీళ్ళు కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళని బెదిరిస్తున్నారు జపాన్. ఎందుకంటే టైవాన్ మా అంతర్గతమైన విషయము, దీని గురించి మీరు మాట్లాడడానికి వీలు లేదు. మేము రేపు టైవాన్ ని అటాక్ చేస్తే మీకెందుకు సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది, మీరెవరు చెప్పడానికి, మా ఇష్టము అనేటువంటి ఒక దౌర్జన్యపు ప్రవర్తన. టైవాన్ గురించి ఎవరు ఏం మాట్లాడినా ఇలాగే చైనా రియాక్ట్ అవుతుంది. చాలా ఎక్స్ట్రీమ్ రియాక్షన్ ఉంటుంది. అంటే నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ అలా స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడతారు. అఫ్ కోర్స్ వాళ్ళు చాలా మారల్ లెక్చర్స్ ఇస్తారు. మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోండి, క్షమాపణ చెప్పండి, ఇటువంటి తప్పిదాలు చేయకుండా ఉంటామని చెప్పి మీరు పాఠాలు నేర్చుకోండి, ఇటువంటివన్నీ పరగాల్బాలు పలుకుతుంది చైనా. ఆ స్టేట్మెంట్స్ అలాగే ఉన్నాయి. వీళ్ళని సమర్థిస్తూ రష్యా ఏమంటుందంటే కరెక్టే, అది వాళ్ళ అంతర్గతమైన విషయం టైవాన్ అన్నది, కాబట్టి దాన్ని ఇంకే దేశం జోక్యం చేసుకోకూడదు. రష్యా చైనాకి కంప్లీట్ గా సమర్థన ఇస్తుంది అని చెప్పి రష్యా నుంచి సమర్థన వచ్చింది. మనకు అమెరికా నుంచి కానీ, జపాన్ అలైస్ దగ్గర నుంచి, సౌత్ కొరియా కానీ ఎవరి దగ్గర నుంచి ఇంతవరకు స్టేట్మెంట్ రాలేదు. కానీ జపాన్ ఏం చేసిందంటే ఈ చైనా ఇటువంటి ప్రగల్భాలు పలుకుతుంటే జపాన్ మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చింది. మేము ఇచ్చిన స్టేట్మెంట్ తప్పే కాదు, మేము వీఆర్ స్టికింగ్ టు ద స్టేట్మెంట్, దట్ ఇస్ కరెక్ట్ స్టేట్మెంట్ అని వాళ్ళు కూడా హార్డ్ స్టాండ్ తీసుకున్నారు. ప్లస్ వాళ్ళు కూడా పెట్రోలింగ్ మొదలు పెట్టారు. వాళ్ళు కూడా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఆమె చెప్పింది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఒకసారి కనుక టైవాన్ వాళ్ళ కబ్జాలకు వెళ్ళిపోయిందంటే ఇంకా చైనాను ఆపగలిగిన వాళ్ళు ఎవడూ లేడు. చైనా ఏం చేసిందంటే యునైటెడ్ నేషన్స్ చార్టర్ లో, యునైటెడ్ నేషన్స్ ఫామ్ చేసినప్పుడు చార్టర్ లో రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత, ఇంకా అప్పుడు అందరి ఆలోచనలు అలాగే ఉన్నాయి కాబట్టి, రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ అలైడ్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి యాక్సిస్ ఫోర్సెస్ అంటే మనకు బేసిక్ గా మనకు ఇటలీ, జర్మనీ, మనకు జపాన్, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో యాక్సిస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మళ్ళీ యుద్ధాలు కనుక చేస్తే కనుక వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని దాంట్లో చట్టాల్లో రాసింది, చార్టర్లో రాసింది. దాన్ని ఈరోజు చైనా ఇన్వోక్ చేసింది. గుర్తుపెట్టుకో, నువ్వు రెండవ ప్రపంచ యుద్ధంలో ఏం చేసావో కాబట్టి నీ మీద ఈ ఆంక్షలు ఉన్నాయి యునైటెడ్ నేషన్స్ ది, నువ్వు కనుక ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే ఇగో ఇది చేయబోతున్నావు, అది చేయబోతున్నావు అని బెదిరిస్తుంది. ఆన్ ద ఎక్స్పెక్టెడ్ లైన్స్ టైవాన్ ఆఫ్ కోర్స్ జపాన్ సమర్థించింది. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్లు వాళ్ళ అక్కడి నుంచి వచ్చేటువంటి ఆహార సామాగ్రి, ఆహార వస్తువులన్నీ కూడా వాళ్ళు బ్యాన్ చేస్తారు. ఎస్పెషల్లీ ష్రింప్స్, సీ ఫుడ్ ఇవన్నీ బ్యాన్ చేశారు. టైవాన్ ఓపెన్ చేసింది. గతంలో టైవాన్ ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఫుకుషిమాలో న్యూక్లియర్ ప్లాంట్ లో అప్పుడు డిజాస్టర్స్ వచ్చింది, అప్పుడు సునామీ వచ్చినప్పుడు 2011లో. ఆ సునామీ వచ్చిన తర్వాత అక్కడ న్యూక్లియర్ కంటామినేషన్ ఉంటుంది అని చెప్పేసి టైవాన్ వాళ్ళ దగ్గర సీ ఫుడ్ కొనేది కాదు. ఇప్పుడు చైనా ఇలా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసరికి టైవాన్ గతంలో ఉన్న రెస్ట్రిక్షన్స్ ని తీసేసి ఫ్రీగా మేము ఇంపోర్ట్ చేస్తాం జపాన్ నుంచి అని చెప్పి వాళ్ళు ఓపెన్ డిక్లరేషన్ ఇచ్చింది టైవాన్ ఇన్ సపోర్ట్ ఆఫ్ జపాన్. సో ఇది అక్కడ జరుగుతుంది, ఒక హీట్ పెరుగుతోంది. అందుకనే మనం చూస్తే కనుక షీ జిన్పింగ్ జోహానస్బర్గ్ కూడా వెళ్ళలేదు G20 సమ్మిట్ కి. సో చూద్దాం ఈ డెవలప్మెంట్స్ ఏ దిశగా వెళ్తాయి. యుద్ధం వస్తుందని నేను అనుకోను, కానీ ఇదేమైనటువంటి డిప్లొమాటిక్ ప్రెషర్స్ ఉంటాయి, ఏదో ఫైరింగ్, ఇటువంటి గోల్ ఏదో ఉంటుంది, ఇటువంటివి చేస్తారు. జపాన్ ఇంపోర్ట్స్ బ్యాన్ చేయడము, వాళ్ళకి కావాల్సిన క్రిటికల్ మినరల్స్ ఇవ్వకపోవడము, ఇటువంటి యాజ్ యూజువల్ వుల్ఫ్ వారియర్ టాక్టిక్స్ చైనా చేయబోతోంది. చూద్దాం మరి యుఎస్ఏ జపాన్ సమర్థనగా ఏదైనా స్టేట్మెంట్స్ ఇస్తుందా, లేకపోతే ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ ని కంప్లీట్ గా తల వంచేశాడు కాబట్టి షీ జిన్పింగ్ మరి దీంట్లో ఇష్యూలో జోక్యం చేసుకోకుండా ఊరికే ఉంటారా చూడాలి రాబోయే రోజుల్లో. ఇట్స్ డెవలపింగ్ స్టోరీ. మనం ప్రస్తుతం ఇంతవరకు ఉన్నటువంటి ఇష్యూస్ చెప్తున్నాము, మరి ఇది పరిణామం ఏ దిశగా వెళ్తుందో మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.